సీఎం కేసీఆర్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్పై ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులకు ఎక్కడైనా 24 గంటల కరెంట్ వస్తుందా అన్నారు. వస్తుందని బీఆర్ఎస్ నేతలు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు. రైతు బంధుపై సీలింగ్ ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ ఒక్కరే 30 లక్షల రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నారన్నారు. బెంజి కార్లలో తిరిగే వాళ్లకు రైతు బంధు ఎందుకు అని మండిపడ్డారు. 52% మంది ఉన్న బీసీలకు ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారని ప్రశ్నించారు. 2014లో సీఎం కేసీఆర్ ఆస్తులెన్ని ఇప్పుడెన్ని అని ఈటెల ప్రశ్నించారు. మోడీ గారి 9 సంవత్సరాల కాలంలో లేదు. మొదటిసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత రెండోసారి ఎన్నికలకు పోతున్నప్పుడు బడ్జెట్ పెట్టినాం భారతీయ జనతా పార్టీ. కానీ ఎక్కడ కూడా ఒక హామీ, అనవసరమైన హామీలు ఇవ్వకుండా తన పనితనంతో 5 సంవత్సరాల తన పరిపాలన మీద ప్రజలు ఆశీర్వదించమని చెప్పి వేడుకుంటే గొప్పగా ఆశీర్వదించి కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 300 పైచిలకు సీట్లను గెలిపించి మోడీ గారి మీద సంపూర్ణ విశ్వాసం ప్రకటించింది దేశం. మళ్లీ 2024 ఎన్నికల పోయే సంవత్సరం కాబట్టి ఈ సంవత్సరం పెట్టే బడ్జెట్ చాలా మంది ఆశించినట్టుగా మధ్య పెట్టేదిగా, మాయ చేసేదిగా, ఓట్లను దండుకునేదిగా ఎక్కడ లేదు. వారి విజన్ అంతా కూడా దేశ ప్రజానికం నన్ను అర్థం చేసుకున్నారు. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న జాగాలలో, రాష్ట్రాలలో ఎలక్షన్ సంవత్సరం పెట్టే బడ్జెట్ ఓట్లు ఎట్లా సంపాదించుకోవాలి, ఎట్లా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలి, అధికారాన్ని చేపట్టాలి, అధికారం చేపట్టిన తర్వాత ఎట్లా ప్రజలను మోసగించాలనే ఎజెండా ఉంటుంది. కానీ నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఏ సందర్భంలో కూడా అలవి కాని హామీలు ఇవ్వడం గాని, ప్రజలను మభ్యపెట్టడం గాని, ఇచ్చిన మాట అమలు చేయకుండా ఉండే చరిత్ర నరేంద్ర మోడీ గారి 9 సంవత్సరాల కాలంలో లేదు. మొదటిసారి ప్రధానమంత్రిగా అయిన తర్వాత రెండోసారి ఎన్నికలకు పోతున్నప్పుడు బడ్జెట్ పెట్టినాం భారతీయ జనతా పార్టీ. కానీ ఎక్కడ కూడా